ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఓటర్లను ఇబ్బంది పెట్టేలా ఏపీఎస్ఆర్టీసీ వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి ఓటేసేందుకు లక్షలాది మంది ప్రజలు సొంతూళ్లకు తరలి వస్తున్నారు. అయితే తాము సొంతూళ్లకు వెళ్లేందుకు అవసరమైన బస్సులు నడపడంలో ఏపీఎస్ఆర్టీసీ నిర్లక్ష్యం చూపిస్తోందంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఆంధ్రాకు వస్తున్న ప్రయాణికుల కోసం బస్సులు నడపాలని ఇప్పటికే చంద్రబాబు లేఖ రాశారు. అయినప్పటికీ ఏపీఎస్ఆర్టీసీ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారు కూటమికే ఓటేస్తారని, బస్సులు పెట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని క్యాష్ చేసుకుంటూ పొరుగు రాష్ట్రం తెలంగాణలో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నప్పటికీ ఏపీలో మాత్రం ఏపీఎస్ఆర్టీసీ ఆ ఊసే ఎత్తడం లేదు. ఏపీలోని ప్రధాన నగరాల నుంచి జిల్లాలకు, గ్రామాలకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయలేదు. ఆర్టీసీ తీరుతో ఆర్థిక భారాన్ని సైతం భరించి ఓటర్లు ప్రైవేట్ బస్సుల్లో సొంత ఊళ్లకు వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, శ్రీనివాస్, రాష్ట్రంలో ఓట్లు వేసేందుకు రేపు పోలింగ్ జరుగుతున్న తరుణంలో ఓట్లు వేసేందుకు వస్తున్న ఇతర రాష్ట్రాల నుంచి, పొరుగు ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులకు సరైన బస్సులు ఏర్పాటు చేయకుండా ఆర్టీసీ ఇబ్బంది పెడుతుందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, ఒంగోలు లాంటి నగరాలకి, పట్టణాలకి, అదేవిధంగా పలు గ్రామాలకు కూడా హైదరాబాద్ లో పనిచేస్తున్న పలువురు ఇక్కడికి రావాలి అని చెప్పి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పనిచేసే వాళ్ళు తమ స్వగ్రామాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేందుకు అవసరమైన రవాణా సదుపాయాలను మాత్రం ఆర్టీసీ చేయలేకపోతుంది. అదేవిధంగా విజయవాడలో పనిచేస్తున్న వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే వాళ్ళకు కూడా ఇక్కడి నుంచి, విజయవాడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా సరైన సౌకర్యాలు లేవని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉన్న ప్రధాన నగరాల్లో ఉన్న బస్ స్టాండ్లన్నీ కూడా కిటకిటలాడిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే బయట నుంచి వచ్చేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఓటేస్తారనే ఉద్దేశంతోనే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస్.